మా పక్క రైతు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేటువంటి విఆర్ఏ గోపాల్ ఆయన ఈరోజు వచ్చి ఈ పట్ట నాది అని వంకని ఒక పబ్లిక్ ప్రాపర్టీని వంకని అడ్డువేసినాడు. మరి ఈ వంకని ఎట్లా అడ్డువేసినామని మేము అడిగితే, నీకు దిక్కున్న చోట చెప్పుకో, కలెక్టర్కి చెప్పుకో, ఆర్డీఓకి చెప్పుకో, నేను భయపడేది లేదని అంటున్నాడు. మరి కుందిరిపి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేటువంటి అధికారులు కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరంగా మాకుంది. కావున ఆవులకు 5 రోజుల నుంచి ఎండుగడ్డితో మేము కాలం గడుపుతున్నాం సార్. పచ్చిగడ్డి లేకపోతే పాలు పిండే పరిస్థితి లేదు. కావున మీరు ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఈ పబ్లిక్ ప్రాపర్టీ అయినటువంటి వంకను 50 సంవత్సరాల నుంచి పారాడే రస్తాను అడ్డగించే అధికారం ఎవరికి లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకొని తక్షణమే న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఇందులో మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర న్యాయం జరగలేదు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు మండల సర్వేయర్ గారిని పంపించారు. మండల సర్వేయర్ మొత్తము ఫీల్డ్లోకి వచ్చి అంతా కూడా రిపోర్ట్ చేసుకొని విఆర్ఏ గోపాల్ గారే అడ్డమేసినాడని ఎంఆర్ఓ గారికి మా ఎదుటనే చెప్పడం జరిగింది సర్వేయర్ గారు కూడా. మరి అదే విషయాన్ని ఆయన తీసుకొని సర్వే రిపోర్ట్ అంతా మొత్తం ఎంఆర్ఓ గారి చేతిలో ఉంది. ఎంఆర్ఓ గారు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు ఆవులతో పాటు ఆర్డీఓ ఆఫీస్ ముందుకు వచ్చి మేము ఇలా చేయడం జరుగుతుంది.